అదే లైఫ్ ఇస్ విన్. అక్కడ లైఫ్ అండ్ డెత్ అన్నది విన్ ఆర్ డై. ఈ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు ఒక 14-15 ఎపిసోడ్స్ ఉంటాయి. 14-15 ఎపిసోడ్స్. అబ్బా. ఈ 14-15 ఎపిసోడ్ నేను ఎలా తీయగలను, నేను తీయగలను అసలు అనే స్టేజ్ వచ్చేది. ఒక్కొక్క ఎపిసోడ్ అయ్యేటప్పటికి తాట తీసేసేది నాకు. అది రాసుకుని 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 ఓకే 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 అని అందరినీ మళ్ళీ అడుగుతా, వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ తీసుకుని ఎక్కడ మళ్ళీ ఒకసారి అన్నీ వినేస్తే కూడా ఇబ్బంది. సో నాకంటూ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని చాలా కష్టం కదండి. కోడి రామకృష్ణ గారిని మైండ్లో పెట్టుకుని ఆయనైతే ఈ సీన్లో తీసేవారేమో, ఇలా తీసేవారేమో. ఆయన నా ఫిల్మ్స్ని ఒక మోడర్న్ స్టైల్లో తీసేవారు. అంటే నా మైండ్ బట్టి, ఆయన ఒక ప్రొడ్యూసర్ని బట్టి వెళ్ళేవారు ఆయన. అవును. నాకు ఒక హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆయన తెలుసు. చాలా ఫిల్మ్స్ చూస్తుంటాడు, నాట్ ఓన్లీ హాలీవుడ్, ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఫిల్మ్స్ అని. సో నా మైండ్ ప్రకారం సరే ఈ సీన్ ఇది అంటే ఆయన వే ఆఫ్ టేకింగ్ మారేది. ఇంకో ప్రొడ్యూసర్కి ఆయన ఇంకో రకంగా తీసేవాడు. అవన్నీ పెట్టుకున్నాను మైండ్లో పెట్టుకుని ఆయన శిష్యుడిగా, ఆయన ప్రొడ్యూసర్గా కాదు, ఆయన శిష్యుడిగా ఎంత నేర్చుకున్నానో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో పెట్టాను. ఇందులో నేను రివీల్ చేయని ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను ఆ రోజు స్టేజ్ మీద కూడా, మొన్న ఈ సినిమా టీజర్ అప్పుడు. మనం చూసింది ఒక ఎడ్జే, అంటే ఇది ముందు చూపించాలి ఫస్ట్, దాని తర్వాత ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాలో. అది ఇప్పుడు కూడా రివీల్ చేయండి. అది ఎలా చేస్తారు, చేయలేరు కదా. అది ఇట్స్ దే ఆర్ సంథింగ్ లైక్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్. అవి నేను చెప్పాను కదా, అది ఒక్కొక్క ఎపిసోడ్ తీసేటప్పటికి తాట తీసింది నన్ను. వెళ్ళిపోయి 6 రోజులు పడుకున్నాను ఇంట్లో. అలాంటివి 15-16 ఎపిసోడ్. మైండ్ పనిచేయక కాళ్ళు లాగేసి నుంచుని పొగ, ఒక్కోసారి పొగ అన్ని ఫిల్మ్స్లో ఉంటుంది. బట్ ఎక్కడన్నా ఏదన్నా ఇలా పెట్టి అంటుకుంటే గ్యాస్ ఒక సెట్ ఇలా ఉండేది, ఎక్కడ అంటుకుంటే మొత్తం అంటుకుపోతాం. అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ తీసాను. ఇది రెయిన్ ఎప్పుడు వస్తుందా, ఎక్కడో అవుట్డోర్స్, ఛత్తీస్గఢ్ లేదంటే ఒరిస్సా. ఇక్కడ షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆల్మోస్ట్ 60% తీసాం. సో తీసినప్పుడు నైట్స్ ఆ టైంలో మంచి రైనీ సీజన్. మన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతా రెయిన్స్, విపరీతం రెయిన్స్. సో ఎవరు ఉన్నారు ఇందులో, స్టార్స్, మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పట్టుకుని సేల్ ఎంతవరకు అవుతుంది. నేను సేల్ కోసం తీయలేదు సినిమా. ఈవెన్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు, సేల్కి వెళ్ళి పక్కన పెట్టండి, ముందు మీరు అనుకుని తీయండి, మనం అమ్ముతామో లేదా తర్వాత విషయం, లేదంటే ఓన్గా రిలీజ్ చేద్దాం, మీరు తీయండి అనుకుందాం. దట్ వాజ్ ద ఎంకరేజ్మెంట్ ఐ గాట్. సో ఆ టెన్షన్ లేదు నాకు. బట్ నేను పడ్డ బాధ ఈ సినిమాలో వర్ణనాతీతం. అక్కడున్న టెక్నీషియన్స్ 150 మందికే తెలుసు. మీకు అవసరమా అనే మాట ఎవరు అనలేదు, ఎందుకంటే ఎవ్రీబడి వాంటెడ్ మై కమ్ బ్యాక్. ఎస్, మీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చాలా మంది నాతో అన్నారు, ఈ సినిమాతో హనీ కొట్టాలి మళ్ళీ అని. హనీ కదా, ఎంఎస్ రాజు అని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అని అన్నాను, అందుకే ఎంఎస్ రాజు మళ్ళీ కొట్టాలి అని. మీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ నాతో అన్నమాట చెప్తున్నాను. నాకు మొన్న వెంకటేష్ బాబు మీరు చెప్పారు, నేను చెప్పలేదు ఆ పేరు. అదే మొన్న వెంకటేష్ బాబు మొన్న చూశాడు, టీజర్ చూసి దాని గురించి పెట్టిన కామెంట్ నేను ఇప్పటికీ నిజంగా మర్చిపోలేను. అలాగే అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఆయన పెట్టిన ఇది కానీ పోస్టర్ దగ్గర నుంచి పెడుతున్నారు. మన అంటే వీ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ ఎనీథింగ్, బట్ వాళ్ళు దాన్ని ఆరా తీసి చూసి నాకు ఇచ్చిన వే ఆఫ్, అంటే ఒక ప్రొడ్యూసర్ కానీ కొంచెం అవుట్డేటెడ్ అయ్యాడు, లేదా ఇట్స్ నాట్ అవుట్డేటెడ్, కొంచెం అవుట్ షాడో అయిపోయాడు, అంటే పక్కకి వెళ్ళిపోయాడు, ఫోకస్ అయ్యాడు, కొంచెం అవుట్ ఫోకస్ అయ్యాడు, లేడు పిక్చర్లో అనుకుంటే ఎక్కువ మంది ఆనందిస్తారు. కానీ నా గురించి తను ఎక్కడ మిస్ అవుతున్నాడు, ఏం మిస్ అయ్యాడు, మళ్ళీ ఎలా రావాలి అనేదే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్లో కూడా ఇవాళ ఉంది. నేను మీట్ అయినా, సార్ మళ్ళీ కొట్టాలి సార్ కొట్టాలి, నిజంగా వాళ్ళ కళ్ళలో నిజాయితీ. బికాజ్ చాలామంది ఇప్పుడున్న చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ నా ఫిల్మ్స్ చూస్తూ వచ్చిన వాళ్ళే, ఈవెన్ యూఎస్లో కానీ వాటిలో కానీ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య ఇవాళ ఉన్న పొజిషన్లో దే ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్. వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా, రాజుగారు మీ ఫిల్మ్ చూస్తా మేము వీ వెంట్ ఫర్ జాబ్స్ అండ్ నౌ వీఆర్ లైక్ దిస్ ఇన్ దిస్, మనం మీరు చేయాలి సార్, కొట్టాలి సార్, మళ్ళీ మేము ఆ సినిమాలు చూడాలి సార్. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ దిస్.
ఆ పాజిటివిటీ నాకు ఈ సినిమా నడిపిస్తుంది అన్న. అవునండి. ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యారు, సక్సెస్ అవ్వాలంటే ప్రతి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి, ఎవరైనా సరే. స్ట్రగుల్ లేనిదే సక్సెస్ లేదు. ఇట్స్ ఎ కామన్ టెంప్లెట్ అన్ని చోట్ల. కానీ మీరు ప్రభాస్కి చెప్పి హిట్ ఇచ్చారు. చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ ఎలాగో ప్రెస్ మీట్లో, ఓపెనింగ్ డే ప్రెస్ మీట్లో మీరు చెప్పిన స్టేట్మెంట్, అలా ఈ సినిమా ప్రభాస్కి అవుతుందని చెప్పి హిట్ కొట్టారు. అది కొత్త డైరెక్టర్తో, శోభన్తో, రైట్? కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఓ సినిమా తీసాడు. అదే ఓ సినిమా చేసాడు అనుకో. ఓ సినిమా బాబీ ఏదో తీసాడు. చేసాడు. అది ఫ్లాప్ కదా బాబీ? అది ఫ్లాప్ ఇటు నాకు సంబంధం. నాకు తెలుసు కాబట్టి. అది ఏంటంటే ఆ మనిషికి ఈజీ వర్త్ క్యాండిడేట్ ఆర్ నాట్ అనేదే నాకు. ఇప్పుడు నేను స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఇచ్చిన వల్ల నేను ఫ్లాప్ అని అంటారు కదా, ఏదో తప్పు జరిగింది అంతే. నేను శోభన్ గురించి మాట్లాడలేదు. శోభన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్ శోభన్, నాకు మంచి ఫ్రెండ్. నేను శోభన్ నేను కామెంట్ చేయట్లేదు. బట్ యాజ్ ఫర్ యాజ్ ట్రేడ్ ఈస్ కన్సర్న్, మీరు అదే డైరెక్టర్ని మళ్ళీ పెట్టి ఖైదీలు అంటే అది మన అది ఉంటుందండి. అలాగే ఒక్కళ్ళంటి ఫిలిం తీసినప్పుడు కూడా మా మహేష్ బాబుకి 3-4 సినిమాలు బాగా ఆడలా, నాకు దేవిపుత్రుడు బాగా ఆడలా, తర్వాత మా గుణశేఖర్ గారు కూడా ఏదో 1-2 సినిమాలు బాగా ఆడలా. ఆ టైంలో తీసినప్పుడు కూడా కామెంట్స్, అప్పట్లో ఇంటర్నెట్ సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి, అయినా కూడా కామెంట్స్లో 3 ఫ్లాప్ పీపుల్ ఆర్ డూయింగ్ వన్ ఫిలిం అని అంటే నాకు కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చేసి ఆ మనిషిని ఇక్కడ పిలిపించి నా దగ్గరికి, ఏంటి రాసామంటే, అవును సార్ ఫ్యాక్టే కదా సార్, ఏముంది నేను అనుకున్నా, నిజమే ఫ్యాక్టే కదా రాశాడు, చూద్దాం అని చెప్పి అనుకుని ఆ ఊపిలో తీసిన సినిమా. అంటే మహేష్ బాబు విజయవాడ 100 days ఫంక్షన్లో కూడా నా మీద ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు, ఎంత బడ్జెట్ అయితే వర్కౌట్ అవుతుందో తెలియదు, అలాంటి టైంలో పెద్ద సెట్లు వేసి ఇంత ఖర్చు పెట్టి చేసిన ఎంఎస్ రాజు గారి రుణం నేను తీర్చుకోలేనని పబ్లిక్గా. ఈ 2 మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ప్రభాస్ గురించి, మహేష్ గురించి. మీరు ఆ తర్వాత వై యువర్ ట్రావెల్ విత్ దెమ్ వాజ్ స్ట్రెయిన్డ్, ఎందుకు స్ట్రెయిన్ అయిపోయింది అంటే? ఎందుకు మీరు స్ట్రెయిన్ కాదు, ఇప్పుడు మేము అందరం మాట్లాడుకుంటాం. మా మహేష్ ఎక్కడ కలిస్తే ఈ కీప్స్ ఆస్కింగ్ మీ, హ్యావ్ యూ మేడ్ ఎ స్టోరీ ఫర్ మీ, ఎవరన్నా ఫిక్స్ చేశారు డైరెక్టర్ అని అడుగుతాడు ఆయన. మీ చాలామంది తెలియదు ఏంటంటే, హీ ఫిక్స్డ్ అప్ సమ్ అదర్ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్, ఈయన పెట్టుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎందుకు ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా ఐ పేడ్ హిమ్ అడ్వాన్స్ ఆల్సో. బట్ ఎక్కడో స్టోరీ సెట్ ఏదో ఎక్కడో సమ్వేర్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాలేదు, ఎక్కడో ఈ స్టోరీ బాగాలేదు అని నాకు ఫీల్ అయ్యాను. అలాగని నేను మంచి సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తర్వాత తీసాను కూడా కాదు, ఏదో ఎక్కడో సరిగ్గా కుదరలా. అవి ఎంత గొప్పవాడైనా. సో నాకు ఆయనకి నిజంగా అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మహేష్ బాబుకి వేరే లెవెల్ ఫిల్మ్ వచ్చేది అప్పుడు. అది ఇప్పుడు మీరు ఎక్కడో ఈజ్ నాట్ ఎన్ ఈగో, ఎక్కడో డోంట్ నో సమ్వేర్ ఎక్కడో ఇట్ ఫిజిల్డ్ అవుట్.